హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక అంశంతో ఎప్పుడూ వివాదాల బాట పడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం అన్య మతస్థుల వికృత చేష్టలతో మరొక్కసారి ఇక్కడ వివాదం చెలరేగేలా కనిపిస్తుంది. ఏదైతే అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాస్ టోపీ పెట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబికిన ఈ సందర్భంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ విషయాల గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అయితే అన్నమయ్య తిరుమల తిరుపతి దేవస్థానమే యాక్చువల్ గా దగ్గరలో దూరంలో ఆ దూరంలో కోతవేడు దూరం కాదు. అన్నమయ్య గారు అఫ్ కోర్స్ ఎంట్రన్స్ వెల్కమ్ చెప్తారని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ లో అన్నమయ్య సర్కిల్లో ఆయనకి శాంతాక్లాస్ టోపీ పెట్టడం జరిగింది. ఈ అన్య మతస్థులు ఇట్లాంటి వికృత చేష్టలు చేయడానికి కారణం ఏంటి? అది కూడా క్రిస్మస్. అత్యంత పరమ భక్తుడైనటువంటి అన్నమయ్య ఆయన భక్తితో స్వామిని మెప్పించి ఆ స్థానం పొంది ఆయన అందరికి వెళ్లే ముందు ఒక భక్తుడిలాగే ఇన్వైట్ చేస్తాడు లోపలికి, రండి స్వామి పైన ఉన్నారు అన్నట్టుగా. ఆయనకి శాంతాక్లాస్ టోపీ పెట్టడం ఏందమ్మా? అంటే వీళ్ళకి ఇంకేం లేవా? ఇక్కడ ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి దేవాలయం శ్రీవారి దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానము. అది తిరుపతిలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్. అది ప్రతి భారతీయుడు గర్వించేటువంటి అంశము, భాగ్యంగా భావించేటువంటి విశేషము. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వెలసిన దేవాలయం. ఏమండి, అంతటి ప్రాశస్త్యము కలిగినటువంటి ఆ దేవాలయానికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యమతస్థులు అన్యమత ప్రచారము చేస్తూ అలాగే అన్యమత విషయాల్ని పెద్దదిగా చూపించాలనే ప్రయత్నంలో అనేక అకృత్యాలకు పాల్పడుతూ వస్తున్నారు. అందులో కొంత అధికారులు కానీ ప్రభుత్వము నుంచి కానీ వారికి కఠినమైనటువంటి శిక్షలు వాళ్ళని పట్టుకోవడము అనేటువంటిది జరగకపోవడము ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ మోరవర్ వెనక నుంచి వాళ్ళకి ప్రోత్సహించేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఆ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేటరేగిపోయి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వన్స్ పోలీస్ శాఖ వారు వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి చర్యలకి చెక్ పడదు అని నా అభిప్రాయం. ఇది ఎంత మాత్రము ఎవరు ఆమోదించేటువంటి అంశం కాదు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళది, ఎవరు ప్రార్థించే దేవుడు వాళ్ళకి, ఎవరి ప్రార్థనా మందిరాలు వాళ్ళకి ఉంటాయి మన దేశంలో. దాన్ని పరమత సహనంతో అందరము కూడా గౌరవిస్తూ వస్తున్నాము. ఇటువంటి సందర్భంలో వాళ్ళకి దుర్బుద్ధి పుట్టడానికి కారణము ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి హిందూ దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము. అది ప్రపంచ స్థాయిలో ఎందుకు ఆ కీర్తి ప్రతిష్టలు ఉండాలి, అక్కడ ఉండవలసింది వేరే మతము అనేటువంటి దురాలోచనతో అది ఇటువంటి చర్యలకు వాళ్ళు తెగబడుతున్నారు. ఇది ప్రభుత్వంలో తెలియని అంశం కాదు, ప్రభుత్వానికి తెలిసిన విషయమే. మరి ఎందుకు ఈ విషయంలో జాప్యం చేస్తూ వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అది అలుసుగా తీసుకొని వాళ్ళ ఆటలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఇది ఒక తాగిన వ్యక్తో, ఒక అమాయకుడో, లేకపోతే ఓ పిచ్చివాడో వెర్రివాడో కావాలని చేశాడు, వాడిని క్షమించి వదిలేద్దాం అనుకోవడానికి వీర్లేనటువంటి అంశము. దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తుల అండదండలు అతనికి ఉన్నాయి. చేతిలో ఏముంది, పేదవాడికి 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టేవారా, ఈ టోపీ తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అంటే పెట్టొస్తాడు. అది ఎందుకో వాడికి తెలీదు. వాడిని పోలీసులు పట్టుకొని 4 బాధ్యత
నాకు తెలియదండి, తాగడానికి డబ్బులు ఇచ్చారు లేదా తినడానికి డబ్బులు ఇచ్చారు. అంటే బుర్ర లేనోళ్ళే అని ఒప్పుకోవచ్చా? వాళ్ళని అలాంటి వాళ్ళని బుర్ర ఎన్నుకొని, లేదు కాబట్టి బుర్ర లేని పనులు చేస్తున్నారు కదా, అవును, అంటే వాళ్ళని బుర్ర లేనోళ్ళే కదా ఈ ఎన్నుకుంటారండి. భక్తులందరూ. లేదు లేదు లేదు, అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ చేత ఈ తప్పుడు పనులు చేయిస్తారు. నా క్వశ్చన్ ఏంటంటే, చేయించే వాళ్ళు బుర్రతోటే చేయిస్తారు, చేసే వాళ్ళకి బుర్ర బుద్ధి సరిగ్గా పనిచేయవు. అంటే నేనేమంటా అంటే, ఆడికి బుర్ర ఉంటే ఉమ్, నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు, ఉమ్, మన దేవుడు మన దగ్గరే ఉన్నాడు, ఉమ్, ఇంకొకళ్ళ దేవుడు ఇంకో దగ్గరే ఉన్నాడు. పేర్లొద్దు, అది ఏ మతమో ఏ దేవుడో తర్వాత విషయం. ఉమ్, ఎవరి దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఉమ్. ఉన్నప్పుడు నేను వెళ్ళి పక్క దేవుడిని పెట్టరా అంటే, నాకు బుర్ర ఉంటే నేను అట్లా చేయనుగా, నాకు బుర్ర లేదుగా. ఏమండి, మన దేశంలో ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, పేదరికం అనేటువంటిది ఇంకా అలాగే కొనసాగుతోందండి. ఆ పేదరికము, దానికి తోడు పరమ దరిద్రమైన అంశం ఏమిటంటే దురలవాట్లు. ఈ రెండు చాలామంది పేదవాళ్ళని, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని డబ్బు కోసము, ఆ రెండు నెరవేర్చుకోవడం కోసము, ఆకలిని తీర్చుకోవడానికి, ఆశల్ని తీర్చుకోవడానికి, అలవాట్లను కొనసాగించడానికి, ఎవరు డబ్బిచ్చి ఏం చేయమంటే అది చేయడానికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. దానిలో భాగమే ఇది. ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ దట్. మీరు అన్న పాయింట్ కి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ మీన్ నాకు ఆన్సర్ దొరికింది అన్నట్టు. అయితే ఇప్పుడు బుర్ర లేదు అనుకుందాం, ఇవి ఒక్కసారి మీరు వినాలి. ఏసై చది ఎక్కడదమ్మా ఇవి? అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండి, ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ కి శ్రీశైల సుప్రభాతము, దుర్గా భవాని మీరు అదే విన్నారా? తిరుమల తిరుపతిలో ఓం నమో నారాయణాయ అని వస్తుంది, అది కూడా కాపీ అయిపోయింది. ఏది ఇప్పుడు అన్నిటికీ కారణము ఒకటేనండి, పేదరికము, ఆకలి, రెండోది దురలవాట్లు, మూడోది స్వార్థము, ఆశలు, డబ్బు కావాలి. ఈ మూడు నెరవేరాలంటే డబ్బు కావాలి. వీళ్ళు డబ్బు ఎరక పెడతారు, అన్యమతస్తులు డబ్బులు పంచుతారు, డబ్బు పంచి వీళ్ళని లోపరుచుకుని ఇటువంటి కార్యక్రమాలకి వాళ్ళు పురికొల్పుతారు. అంతేకాదు మత మార్పిళ్ళు చేయడానికి కూడా ఇదే కారణము. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టంగా చెయ్యరు, మత మార్పిడి ఇష్టంగా చేసుకోరు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా దిగజారుస్తున్నాయి. దాని నుంచి వాళ్ళని బయటపడేయడానికి ఇంతవరకు ఏ ప్రభుత్వము 100% ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే గరీబీ హఠావో జరిగేది కదా. ఇంకా ఎందుకు ప్రతి ప్రభుత్వము ఏమి ఆశలు చూపిస్తుంది ఎన్నికల ముందు? మీకు ఇళ్ళు కట్టిస్తాము, మీకు పెన్షన్లు ఇస్తాము, మీకు రేషన్ కార్డులు ఇస్తాము, ఉచితాలు అవి ఇవి. ఎందుకండి ఈ ఉచితాలు ఇస్తారు? ఎందుకు ఇలాంటి ఆశలు పెడుతున్నారు అంటే స్టిల్ ప్రావర్టీ ఇస్ దేర్, పేదరికం ఇంకా ఉంది. మన ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక్క పూట తిండికి కూడా గతి లేని వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఆ పేదరికాన్ని ఎలా పోగొడతారు? మీకు పదవులు ఉన్నంత కాలము మీ స్వార్థ స్వప్రయోజనాలు, మీ ఖజానాలు నింపుకోవడము, మీ ప్రైవేటు ఆస్తులు పెంచుకోవడము, దానికే సమయము చాలనప్పుడు ప్రజా సంక్షేమాన్ని ఎలా చూస్తారు? ఎప్పుడు చూస్తారు? ప్రజా సంక్షేమ పథకాలని మాత్రము అనౌన్స్ చేసి ఓట్లు దండుకుంటారు, పదవుల్లోకి వస్తారు. మరి ఇది అడిగితే అడిగిన వాడిని నోరు నొక్కేస్తారు, వాడి మీద కూడా ఏదో ఒక కేసులు పెట్టి నేరస్తులు అని చెప్పి జైళ్లలో తోసేస్తారు. ఇంకెక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇంకెక్కడుంది స్వామి అవకాశము? అందుకని ఈ దుస్థితి నుంచి ఆ 7 కొండల వాడే మనందరినీ కూడా రక్షించాలి. రైట్ అమ్మా, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది పరిస్థితి. అన్యమతస్తులు సరే పేరు తర్వాత విషయం, వాళ్ళు పండగ, వాళ్ళ భక్తి, వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ బుద్ధి వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు
ఇట్లాంటి వికృత చేష్టలకు పాల్పడడం ద్వారా ఒకంత విమర్శల పాలవుతున్నారు. అయితే దాదాపుగా విమర్శల వాళ్ళకి కామన్ అయినప్పటికీ కూడా వేరే మతాల లేకపోతే వేరే మతాలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవాలు ఉంటాయి. వాటిపైన వికృత చేష్టలు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు పెళ్లిబిక్కుతున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య విగ్రహానికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లిమిట్స్ లో ఉన్నటువంటి అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాస్ టోపీ పెట్టడం ద్వారా ఈ వివాదం చెలరేగినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.